మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా చేయాలి అని ప్రభు తన శిష్యులకు నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి. ఈ లోకంలో మనకందరికీ తెలుసు, వెన్ వీ హ్యావ్ ఏ కేరింగ్ ఫాదర్ వీ డోంట్ వరీ మచ్. మన జీవితంలో దేని గురించి కూడా చింతపడం, ఎందుకంటే డాడీ ఉన్నాడే, డాడీ చూసుకుంటాడులే అని మనం ఆ కేర్స్, ఆ బర్డన్ మనము తండ్రికి వదిలేస్తాం. కానీ దురదృష్ట్యా కొంతమందికి చిన్న వయసులోనే తండ్రిని వారు పోగొట్టుకున్నారు. తండ్రి లేని ఆ లోటు, తండ్రి దగ్గర లేని ఆ బాధ కొంతమంది వారు తెలియపరుస్తూ ఉంటారు. అటువంటి ప్రతి సమస్యలకు పరిష్కారంగా ప్రభు పరలోకమందున్న మా తండ్రి అని మీరు ప్రార్థన చేయండి అని తెలియపరిచారు. పరిశుద్ధ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు పాత నిబంధనలో యెహోవా దేవుణ్ణి తండ్రి అని ఎక్కువగా పిలిచినట్లు మనకు కనబడుతుంది. కానీ ఆ దేవుని తండ్రిగా మనకు పరిచయం చేసిన వాడు యేసు ప్రభువే. యేసు ప్రభు మనకు తండ్రిని పరిచయం చేశాడు. ఆయన చివరిగా తన మాట ముగించినప్పుడు, తండ్రి ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని చెప్పి ఆయన ప్రాణం విడిచాడు. యేసు ప్రభు తరచుగా తన తండ్రిని గురించి మాట్లాడేవారు. పగలున్నంత వరకు నా తండ్రి చిత్తం నెరవేర్చాలి. ఈ విధంగా ప్రభు పరలోకమందు ప్రేమ కలిగిన ఓ తండ్రి మనకున్నాడు అనేటువంటిది తెలియపరచు వచ్చారు. ఏదైనా ఒక కార్యం మనం తెలియపరచినప్పుడు మనం ఎవరిని అడ్రస్ చేస్తున్నామనేది తెలుసుకోవాలి. వారికి ఉన్న కెపాసిటీ, వారికి ఉన్న సామర్థ్యం, వారు చేయగలుగుతాడా లేడా. ఇప్పుడు మనం జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీలో ఉన్నటువంటి లేక మన ప్రాబ్లమ్స్లో మనం వారి సహాయం కోరుతాం. మనం ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనకున్న ఇబ్బందులను గురించి, మనకున్న ఆ ప్రాబ్లమ్స్ని గురించి మనం తెలియపరుస్తాం. ఎందుకంటే మనకు తెలుసు ఈ ప్రాబ్లం ఇది వారు సాల్వ్ చేయడానికి సహాయం చేస్తారు. సివిల్ కేసెస్, సివిల్ ఇష్యూస్ మనం కోర్టుకు తీసుకుపోవాలి. కోర్టులో జడ్జి ముందు మన సమస్యలు మనం ప్రజెంట్ చేసినప్పుడు ఆ సమస్యలను గురించి వారు తరచుగా కూలంకషంగా దాని పరిశీలన చేసి అడ్వకేట్స్ దాన్ని వాదించి న్యాయం ఎవరి పక్షంగా ఉందో వారికి న్యాయం వారు జరిగిస్తూ ఉంటారు. సో వీ నో టు హూమ్ వీ షుడ్ అడ్రస్. మనం ఎవరికి ఈ విషయాలు తెలియపరచాలి అనేటువంటిది మనం తెలిసి ఉన్నాం. ప్రార్థనలు కొంతమంది చేస్తున్నప్పుడు సజీవుడైన దేవునితో మాట్లాడడం అది దేవునికి ఇష్టం. దేవునితో మాట్లాడే వారికి దేవుడు జవాబిస్తారు. కానీ దేవునితో మాట్లాడకుండా ఇంకెక్కడో పోయి మాట్లాడితే దేవుడు దాన్ని పట్టించుకోడు. ఈ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ మా ఇంట్లో నేను సోఫాలో కూర్చున్నాను. మా పాప ఆమె బెడ్రూమ్లో నా ఫోటో ఒకటి కొంచెం పెద్దగా తయారు చేసి పెట్టి ఉంది. ఆ ఫోటోని చూసి, డాడీ నేను ఆఫీస్కి పోతున్నాను, లేకపోతే నేను హైయర్ స్టడీస్కి పోతున్నాను, నాకు ఇంత డబ్బు అవసరం అని చెప్పి మాట్లాడితే నేనేం పట్టించుకోను, నాకు తెలియదు. ఆమె నా దగ్గరికి వచ్చి కూర్చొని తన ప్రాబ్లమ్స్ నాకు తెలియపరిస్తే నేను ఆమెతో రెస్పాండ్ అవుతాను. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సజీవుడైన దేవునితో మాట్లాడాలి. దేవుని నుండి వినడానికి ఉన్న ఓపిక కలిగిన వారిగా ఉండాలి. దేవుడు సజీవుడిగా ఉన్నప్పుడు దేవుణ్ణి వదిలేసి ఇంకెక్కడో వెళ్ళి ఇదే పేరు దేవా అని పిలిచి మనం మాట్లాడితే దేవుడు ఎందుకు పట్టించుకుంటాడు? దేవుణ్ణి పిలవండి అంటున్నాడు. దానికి ఒక పుణ్యస్థలానికి మీరు పోవాల్సిన అవసరం లేదు, ఓ తీర్థయాత్ర మీరు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఉన్నటువంటి ఇంటిలో, మీరు ఉన్నటువంటి స్థలంలో మీ ప్రాబ్లమ్స్ మీ దేవునికి తెలియపరచవచ్చు. ఎందుకనగా ఆయన ఓమ్ని ప్రెసెన్స్, ఆయన ప్రతి చోట ఉన్నటువంటి దేవుడు, ఆమ్నిషియన్.
ఆయన సర్వకాలమునకు సర్వయుగమునకు తండ్రి, సమస్తమును సృష్టి కలుగచేసిన వాడు. ఆయనకు తెలియపరచకుండా రాంగ్ ప్లేసెస్లో వెళ్ళి రిక్వెస్ట్ తెలియపరిస్తే ఫలితం ఏమీ ఉండదు. మీ ప్రాబ్లం ఫ్యామిలీ సంబంధమైనదా, ఫ్యామిలీ కోర్టుకు పోండి. మీ ప్రాబ్లం సివిల్ సంబంధమైనటువంటిదా, సివిల్ కోర్టుకు పోండి. మీకున్నటువంటి ప్రాబ్లం ఏంటో దాన్ని అడ్రస్ చేస్తున్నప్పుడు దాన్ని పరిహరించదగిన వ్యక్తికి మీరు తెలియపరచాలి.